సో దీనికోసం మీరు ధన్వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఫర్ సపోజ్ మీరు కనుక సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలి అనుకున్నారు. సో సెన్సెక్స్ నేను ఓపెన్ చేస్తున్నాను అండ్ టీవీ చాట్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ కోసం మనం బాయిలింగర్ బ్యాండ్ ఇండికేటర్ని యాడ్ చేస్తాము ఫ్రమ్ ఇండికేటర్స్. సో మనకి ఏదైతే బాయిలింగర్ బ్యాండ్స్ ఉంటుందో ఆ బాయిలింగర్ బ్యాండ్స్ని నేను ఫేవరెట్స్గా యాడ్ చేశాను అండ్ ఆన్ స్క్రీన్ నేను దాన్ని ప్లేస్ చేశాను. అండ్ ఈ స్ట్రాటజీని మనం 5 minutesలో చూస్తాము. సో ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు 5 minutes. అండ్ ఇప్పుడు ఏదైతే ఇండికేటర్ సెటప్ ఉందో నేను ఈ ఇండికేటర్ టెంప్లెట్ని సేవ్ చేస్తున్నాను బై ద నేమ్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ సెటప్. సో ఇక్కడ నేను రిమెంబర్ ఇంటర్వెల్ మీద క్లిక్ చేస్తున్నాను సో దట్ మనకి ఇంటర్వెల్ ఏదైతే ఉందో 5 minutes. సో ఎవ్రీ టైం నేను చాట్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్గా 5 minutes అన్నది మనకి కనిపిస్తుంది. సో బాయిలింగర్ బ్యాండ్లో మనం మాట్లాడుకున్నప్పుడు 20 మూవింగ్ యావరేజ్కి సంబంధించిన హై, లో అండ్ మీడియన్ అన్నది మనకి కనిపిస్తుంది. సో బాటమ్ ఇక్కడ ఉన్న లైన్ని మనం బాయిలింగర్ బ్యాండ్ యొక్క లో అంటాము అండ్ మిడిల్లో ఉన్న లైన్ని మనం మీడియన్ అంటాము అండ్ ఏదైతే టాప్ లైన్లో ఉందో దాన్ని మనం హై అని చెప్పనని అంటాము ఫర్ బాయిలింగర్ బ్యాండ్. అండ్ మీరు కనుక ఎర్లీ మార్నింగ్ ఒక ట్రేడ్ని ఇనిషియేట్ చేయాలంటే ఎప్పుడైతే మనకి లోయర్ బాయిలింగర్ బ్యాండ్ని టచ్ చేస్తుందో మార్కెట్, అప్పుడు మనం బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేయవలసి ఉంటుంది ఇన్ 5 minutes. సో 5 minutesలో ఇక్కడ మనకి కనిపించినప్పుడు మనం ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ 5 minutes క్యాండిల్ తర్వాత మీరు కనుక ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే 83,300 దగ్గర మనకి క్యాండిల్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఇక్కడ నుంచి గమనించినట్లయితే మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా నెక్స్ట్ బాయిలింగర్ బ్యాండ్ టాప్ని టచ్ చేయడానికి అప్రాక్సిమేట్గా 300 points అది మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇలాంటి సందర్భాల్లో ఏదైతే మనం తీసుకుంటున్నామో రిస్క్ రివార్డ్ రేషియో ఫర్ ద ఆప్షన్ బయింగ్ బుల్ కాల్ స్ప్రెడ్, మనకి ఈ రిస్క్ రివార్డ్ అనేది వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.